ఇక వెదర్ అప్డేట్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం దాటితే జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండ తీవ్రత తట్టుకోలేక బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. వాతావరణ శాఖ తాజా హెచ్చరికలతో రాబోయే రోజుల్లో ఎండ తీవ్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక వాతావరణ పరిస్థితులకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. పేదల ఊటిగా పేరుగాంచిన శ్రీకాకుళం జిల్లా ఇప్పుడే బాగుండు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నిప్పులు కొలుముగా మారే అవకాశాలు మాత్రం మెండుగా ఉన్నాయని చెప్పి ఇప్పటికే విశాఖ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గత 2 రోజులుగా చూసుకునేసరికి 39 నుంచి 40 డిగ్రీల వరకు ఎండ వేడిమితోటి చిక్కోలు వాసులు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా మనం ఇప్పుడు చూసుకుంటే నిత్యం రద్దీగా ఉండే ఈ బ్రిడ్జి మీద మాత్రం చూస్తే ఎంత ఖాళీగా ఉన్నదో మనకు కనబడుతుంది. ఈ ఎండ వేడిమికి మాత్రం ప్రజలు తాళలేక మాత్రం తొందరగా తన పనులు ముగించుకొని 12 గంటల లోపల అన్ని ఇళ్లకు చేరుకుంటున్నారు. మళ్ళీ సాయంత్రం ఇదే ఎండ వేడిమి మాత్రం 4 గంటల వరకు ఉండడంతో మాత్రం జిల్లా వాసులు మాత్రం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం పూట చూసుకునేసరికి పొగమంచు, అదేవిధంగా సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ చలి, మధ్యాహ్నం అయ్యేసరికి విపరీతం వేడితో మాత్రం జిల్లా వాసులు మాత్రం అల్లల్లాడిపోతున్నారు. అదేవిధంగా చూసుకుని నాగావళి నది కానీ వంశధార నదిలో కానీ మాత్రం నీటి శాతం మాత్రం అడుగంటి మాత్రం కనబడుతుంది. ముఖ్యంగా ఈ జిల్లాలోని ఎచ్చర్ల, గార, హిరమండలం, ఇచ్చాపురం, జలుమూరు, కంచిలి, ఎల్లన్నపేట, పాతపట్నం, పోలాకి మండలాల్లో ఇప్పటికే 39 నుంచి 40 డిగ్రీల పైచులక ఉష్ణోగ్రత నమోదు కావడంతో మాత్రం ఆ ప్రాంతాల్లో ఉన్న మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చాలామంది గొడుగులు వేసుకొని, కొంతమంది చున్నీలు వేసుకొని, కొంతమంది వచ్చి చీరల కొంగులు కప్పుకొని కూడా శ్రీకాకుళం జిల్లాలోనే తమ పనులు ముగించుకోవడానికి వస్తున్నారు. నిత్యం 11 అయ్యేసరికి ఇప్పుడు మా సమయం చూసుకునేసరికి 11:30 సమయంలో ఈ రోడ్డు ఎంత ఖాళీగా ఉన్నదో మనకు కనబడుతుంది. ఈ విధంగా చూసుకునేసరికి ఇప్పుడు మార్చి ఇవాళ 3వ తారీఖే ఇలా ఉంటే రాబోయే ఏప్రిల్, మే, జూన్ పరిస్థితి ఏమిటని చెప్పి జిల్లా వాసులు మాత్రం మండిపడుతున్నారు. ఈ విధంగా అవడానికి కూడా కారణం ఏంటంటే పర్యావరణంలోని ఉన్న సమతుల్యత దెబ్బతినడమే అని చెప్పేసి చాలామంది పర్యావరణ వాసులు మాత్రం చెప్తున్నారు. ఒక పక్కన చూసుకుంటే చాలా ప్రాంతాలు రియల్ ఎస్టేట్కి వెళ్ళడం, అక్కడేంచి చెట్లు నాటకపోవడంతో బీడి వారిపోయి ఈ గ్లోబల్ వార్మింగ్కి దారితీస్తున్నదని మాత్రం చాలామంది చెప్తున్నారు. ఇక్కడ ఈ ఉదయం పూట ఈ మంచుకి మామిడి పూత కానీ, జీడి మామిడి పంట కానీ దెబ్బతినడంతో ఉద్దాన ప్రాంతంలో రైతులు మాత్రం లబోదిబోం అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ పేదల ఊటిగా పేరుగాంచిన శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో ఉండడంతో మాత్రం జిల్లా వాసులు అల్లాడిపోతున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి స్వచ్ఛంద సేవా సంస్థలకి జిల్లా అధికార యంత్రాంగం కూడా పిలుపునిచ్చింది. అదేవిధంగా చాలామంది అవసరమైతే బయటకు రండి, లేదంటే ఇళ్లకే పరిమితం అవ్వండి అని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ కూడా చెప్తున్నారు. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో మాత్రం పోడు భూములు వ్యవసాయం చేసే వాళ్ళు కూడా ఉదయం 10 లోపల మీరు పనులు ముగించుకొని తొందరగా ఇళ్లకు చేరుకోండి. ఎందుకంటే ఎండ వేడిమికి ఏమైనా సరే వడదెబ్బ తగిలే అవకాశాలు మాత్రం మెండుగా ఉన్నాయని చెప్పేసి జిల్లా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనప్పటికీ పేదల ఊటిగా పేరుగాంచిన శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఈ విధంగా ఎండలు మండిపోవడంతో మాత్రం జిల్లా వాసులు మాత్రం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పటికైనా సరే అటు నాయకులు కానీ, ప్రజలు కానీ ఏ ఇల్లు కట్టినా సరే ఒక చెట్టును నాటే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి కొంతమంది పర్యావరణ నిపుణులు చెప్తున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లాలో ఎండలకు సంబంధించిన తాజా సమాచారం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, టీవీ, శ్రీకాకుళం నుండి.